నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం కూడా గోదావరిలోకి దూకి సూసైడ్ చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ సూసైడ్కి గల కారణాలు ఏంటి అనేది అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు చెప్పిన సమాచారం వింటే అందరూ విస్తుపోతున్నారు. ఎటెళ్ళిపోతుంది సమాజం అని. ఒక్కరు చేసిన తప్పుకి మొత్తం కుటుంబం అంతా కూడా బలైంది అని చెప్పి ఎవరిని నిందించాలో తెలియని సిచ్యువేషన్లో పడ్డారు. మరి ఏంటి ఈ కేసు, అసలు దీని డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మనతో పాటు మేడంతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, అసలు ఈ ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవడానికి కారణం ఒక సాదిక్ అనే వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. బట్ తను ఇంత టార్చర్ చేస్తుంటే ఇల్లు, ల్యాండ్ డీటెయిల్స్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి కూడా ఎందుకు పోలీసులను ఆశ్రయించకండి ఈ పని చేసింది అని చెప్పేసి డౌట్ కూడా ఒకటి రేజ్ అవుతుంది. బట్ ఎంటైర్ అసలు ఈ కేసు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఈ కేసులో మామూలుగా అయితే ఒక మంచి కుటుంబం, హ్యాపీగా, ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ లేవు, చక్కగా కూతురు బీటెక్ చదివించారు, పెళ్లి చేశారు, వాళ్ళకు కొడుకు, అంతా బాగానే ఉంది. ఆ టైంలో కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. అది ఒక రకంగా వాళ్ళకి ఫస్ట్ షాక్, ఈ నూకరాజు గారి వాళ్ళకి. అయితే ఈ షాక్ ఇలా ఉండగా ఇంకొక షాక్ ఏంటి అంటే అల్లుడు చనిపోవడం. ఈ అల్లుడు ఎందుకు చనిపోయాడు అనే దాని మీద వాళ్ళకి మొదట్లో పెద్దగా అర్థమైందో అర్థం కాలేదో, కానీ తర్వాత ఈ సాదిక్ ఖాన్ అనే అతను వాళ్ళ అమ్మాయిని వేధించటము, వీళ్ళను కూడా ఎంతో కొంత వేధించటము, ఇదంతా చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులకు కూడా కూతురు పైన చాలా కోపం వచ్చి ఉండాలి. లేదు, నా కూతురు జీవితం కూడా ఎలా అయిపోయింది ఏంటి, కొడుకు అలా అయిపోయాడు, దీని జీవితం ఇలా అయిపోయింది, ఈ అమ్మాయి చూస్తే ఇలాంటి పనులు చేసింది, ఎవరికి చెప్పుకుంటాం ఇట్లాంటి ఈ పరువు తక్కువ పనులు అని చెప్పి, సరే ఇవన్నీ కాదు, అందరం కలిసి గోదాట్లో దూకుతాం, ఏ దారి లేకపోతే గోదావరి అంటారు కదా, అట్లా గోదాట్లో దూకుదాము అని చెప్పి వాళ్ళు అనుకుని వెళ్ళడం వెనకమాల వాళ్ళ నిస్సహాయత కనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నారో కూడా మనకు అర్థమవుతుంది. డిప్రెషన్ లేకపోతే కొడుకు చనిపోయాడని డిప్రెషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా ఎదిగొచ్చిన కొడుకు చనిపోతే ఎంత బాధపడతారు వాళ్ళు. అదే టైంలో వాళ్ళని ఆదుకోవాల్సిన కూతురు, వాళ్ళ ఆలనాపాలన పట్టించుకోవాల్సిన కూతురు, ఆ కూతురు తనకున్న అవలక్షణాలతోటి ఇలా ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె కొన్ని సుడిగుండాల్లో చిక్కుకుంది, చేతులారా చేసుకుంది. దానిలో భాగంగానే సాదిక్ ఖాన్కి ఈమెకి సంబంధించిన సాదిక్ ఖాన్ తోటి వచ్చిన సాన్నిహిత్యంలో ఈమె ఫోన్లో ఈమెకి సంబంధించిన వేరే వ్యవహారాలు అతను చూశాడు. అప్పటి నుంచి వాడు బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు. బ్లాక్మెయిల్ చేయటమే కాదు, ఈమె ఆసరాతోటి అతనికి ఏదో మందు ఇచ్చి చంపేశాడు. ఇద్దరు కలిసే చేశారు. ఇప్పుడు వీడి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది అనుకోండి, వాడేం చెప్తాడు, నేను ఒక్కడనే కాదు ఆమె కూడా ఉంది ఇందులో అని చెప్తాడు. అందుకని ఈమె పోలీసుల దగ్గరికి వెళ్ళాల. లేకపోతే భర్త చనిపోయిన తర్వాత వేరే ఇంకొక అతను పరిచయం అవ్వటం తప్పని నేను అన్ను. పరిచయం అయితే అతను సరిగా వ్యవహరించకపోతే పోలీసులు ఎందుకు చెప్పుకుంటూ ఉంటారండి? ఎవరైనా వేధింపులు భరిస్తారా చెప్పండి? ఎందుకు భరించాలి, ఎందుకు భరిస్తారా అసలు చెప్పండి? ఇప్పుడు కట్టుకున్న మొగుడైతే, అమ్మో వీడితో పిల్లల్ని కన్నాను, నాకు ఇంక జీవితం లేదు, వీడితో చచ్చినట్టు నేను విడాకులు తీసుకుంటే నా జీవితం ఏమైపోతుందో, నా పిల్లల బతికేమైపోతుందో అని భరించే భార్యలు బోళ్ళు మంది ఉన్నారు. ఇతను భరించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అదే కదా. అంటే భర్త చనిపోకముందే ఇతనితో పరిచయము, ఇతను ఈమె వ్యక్తిగత జీవితంలోకి వచ్చి వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసుగుల్ని పట్టుకొని నీ భర్తకి చెప్తాను అనే బెదిరించటం, అట్లాగే ఇద్దరు కలిసి వాడిని చంపటం, ఇవన్నీ జరగడం వల్ల ఇవన్నీ తల్లిదండ్రుల దృష్టిలోకి వచ్చేసరికి
ఇంకా తల్లిదండ్రులు నీలాంటిది బతకూడదు, నీలాంటి దాన్ని కన్నందుకు మేం బతకూడదు, నీలాంటి దానికి పుట్టిన వాడు బతకూడదు అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది ఎంత విషాదం చూడండి. ఒక జీవితంలో ఒక భార్యాభర్తకి ఇట్లాంటి విషాదం రాకూడదు తల్లిదండ్రులకి. కానీ చాలా మంది ఈ అమ్మాయినే కాదు, ఈ అమ్మాయి తల్లిని కూడా లోబర్చుకున్నాడు, ఆమెను కూడా బ్లాక్మెయిల్ చేశారు, అదే నూకరాజు గారు జీర్ణించుకోలేకపోయాడు అని చెప్పేసి అంటున్నారు. చెప్పలేము మనం, దానికైతే ప్రస్తుతానికైతే దానికి ఆధారాలు లేవు. ఆమెను కూడా హెరాస్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. చేయొచ్చు, వాడొక మృగం, మానవ మృగం, వాడు మనిషి రూపంలో తిరుగుతున్న మృగంలాగా ఉన్నాడు. ఇప్పుడు నిజంగా భర్త ఏదైనా కారణంతో చనిపోతే ఈమె జీవితంలోకి అతను రావడం తప్పని నేను అన్నాను. రావచ్చు, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదండి, భర్త చనిపోతే అలా ఉండిపోతున్నారా? ఉండట్లేదు కదా. పెళ్లి చేసుకొని ఈ పిల్లోడిని కూడా తమ పిల్లోడిలాగా పెంచుకుని జీవితం హాయిగా గడిచుండేది, వాడి బుద్ధి సరిగా ఉండి ఉన్నట్లయితే. ఇంత హెరాస్మెంట్లు ఎందుకు అంటే వీడి మనస్తత్వం దృష్ట్యా ఒక తప్పుతోటి ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బా ఒక దొంగతనం చేసేసి ఆ వచ్చే డబ్బులతోటి హాయిగా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుని దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ నిజంగా సెటిల్ అయిపోయే డబ్బులు వస్తే కూడా వాళ్ళు చేయకుండా ఉంటారా? మళ్ళీ చేస్తారు, మళ్ళీ చేస్తారు. అది ఒక మానసిక రోగం. వాడొక సైకో కాకపోతే ఆ అమ్మాయిని ఇంటికి వచ్చి తిట్టడము, కొట్టడము, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆస్తులు లాక్కోవడము. ఆ పిల్లాడు చెప్తున్నాడు కదా, చాలా క్లియర్ గా చెప్తున్నాడు. వాడికి ఏం తెలుసు అబద్ధం చెప్పడానికి కూడా. పైగా ఆమె ఉత్తరాలు కూడా రాసి పెట్టిందంట, చాలా స్కూటీలో దాచిపెట్టింది, 3 లెటర్లు రాసి పెట్టిందంట. ఆ లెటర్లో కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు మాత్రం నిజాలు చెప్పాలనే ఉంది. ఇప్పుడు ఆమె చేసింది ఆమె చెప్పుకుంటుందా? కానీ ఇప్పుడు ఆమె ఫోన్లు విశ్లేషిస్తే అన్ని బయటకు వస్తాయి. ఒకవేళ ఆమె డిలీట్ చేసినా మొత్తం అన్ని బయటకు వస్తాయి. సరే, ఇదంతా అయిపోయిందా? మామూలుగా అయితే వాళ్ళ మామగారు వాళ్ళు, అత్తగారు వాళ్ళు కూడా పెద్దగా ఏమితో సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లుగా లేరు. అయితే ఇది జరిగిన తర్వాత ఆ పిల్లవాడి తాత వచ్చాడు బయటికి. వచ్చి నాకు ఇప్పుడు మనవడు అన్నీ చెప్తున్నాడు, ఆ ఉత్తరాల ద్వారా కూడా తెలిసింది, సాదిక్ చాలా మా అమ్మాయిని, మా కోడల్ని ఇబ్బంది పెట్టాడు, మతం మారమని చెప్పి ఇస్లాంగా మారమన్నాడు, అలాగే రాయమన్నాడు. కానీ మనకు కూడా చూసే దృష్టికోణం ఎంత పొరపాటుగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఒకవేళ నీ కొడుకుని చంపింది ఎక్కువ మతం మారిన దానికన్నా, ఈ చంపిన దానికంటే వీళ్ళు మతం మారమన్నాడు అనేదే ఎక్కువ హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ మీడియా కూడా అదే మాట్లాడుతుంది. అసలు మతం మారడము అనేది అసలు నా దృష్టిలో అది పెద్ద విషయమే కాదు. ఏది ఈ దురాఘాతాలన్నిటితో పోలిస్తే, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తో పోలిస్తే అంటారు. ఎన్ని ప్రాణాలు పోయినాయి చెప్పండి? తల్లి, తండ్రి, ఆ అమ్మాయి, అల్లుడు, 4 ప్రాణాలు, 2 కుటుంబాలని నాశనం చేసి పారేశాడు వాడు. పైగా ఈ చిన్నపిల్లాడి జీవితం నాశనం చేశాడు. అసలు నా దృష్టిలో ఆస్తి పోతే ఆస్తి సంపాదించుకోవచ్చు, ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? పాపం ఏ పాపం పుణ్యం తెలియదు ఆ జగదీశ్వర్ రెడ్డిని చంపడం ఏంటి అసలు? ఇంత క్రూరత్వం అసలు. అంటే ఈ మనస్తత్వం ఎలా ఉందంటే, మాకు ఏది అడ్డొచ్చినా వాళ్ళని అడ్డొచ్చిన వాళ్ళని వదలం, చంపుకుంటూ వెళ్ళిపోతాం అనే ఒక క్రూరమైన మనస్తత్వం అతనిదైతే, అతనికి చేయూతనిచ్చిన ఈ అమ్మాయి, వాళ్ళిద్దరి వల్ల ఇంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వివాహేతర సంబంధాలు ఎట్నుంచి ఎటు దారతీస్తాయో, మీ ప్రాణాలే తీయక్కర్లే, మీ వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి అంతే. అసలు ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్న తరువాత భర్త ఇలాంటి పని చేస్తే ఎలా మాట్లాడుతున్నాం మనం? అబ్బో, భార్యలు చేస్తే మాట్లాడొద్దా? మరి ఖచ్చితంగా మాట్లాడాలి, ఇద్దరికి ఒకే న్యాయం. ఒకే న్యాయం. అసలు ఎందుకు ఈ అమ్మాయికి ఈ పర్వర్షన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు.
వేరే ఇంకెవరితోనో సంబంధం అతనికి ఒక ఆసరాగా వీళ్ళ ఇంట్లోకి రావటానికి అవకాశం దొరికింది అంటే ఎంత దారుణం. ఏది ఏమైనా నేను ఎందుకు ఈ పాయింట్ దగ్గరే నేను స్ట్రక్ అయిపోతున్నాను అంటే, ఒక పెళ్ళైన మహిళ దగ్గరికి, పోనీ ఈ మహిళే ఇంకో పురుషుడి దగ్గరికి, వాళ్ళ రిలేషన్షిప్ ఎంత అవునన్నా కాదన్నా ఏదో ఒక కల్లోలం సృష్టించకుండా ఉండదు. చావే అవ్వక్కర్లా. ఒక కుటుంబంలో అశాంతికి కానీ, కుటుంబంలో కల్లోలాలకు కానీ, తగాదాలకు కానీ మూల కారణం అవుతుంది. అందుకని మనం ఒక పెళ్లి బంధంలో ఉన్న తర్వాత ఆ భర్తతో కానీ భార్యతో కానీ ఉండలేము అని అనుకుంటే ఆ బంధాల్లోంచి బయటకు వచ్చేసాం. అంతే, బయటకు వచ్చేసేసి మీరు మీ జీవితాలను మీరు గడపండి. అంతేగాని ఇలా ఈ వివాహేతర సంబంధాల్లో ఏ వివాహేతర సంబంధం అయినా సరే చివరికి వెళ్ళి మానసిక అశాంతితోనూ, లేకపోతే కుటుంబ కలహాలతోనూ, లేకపోతే ఇట్లాంటి చావులతోనూ అంతమవుతుంది తప్పితే వేరేగా ఉండదు. రైట్. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మరి ఆ తల్లిదండ్రులు కొడుకు చూస్తే అలా అయిపోయాడు, కూతురు చూస్తే ఇలా తయారైంది, ఎందుకు మా జీవితం, మా పెంపకమే తప్ప అనే ఒక ఉద్దేశంలోకి వాళ్ళు మాకు ఇంక ఏ దారి లేదు అనుకుని వెళ్ళిన వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఈ పరిస్థితి అయితే ఎవ్వరికి రాకూడదు. రాకూడదు అని కోరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.